హలో ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు యొక్క డే 1 కలెక్షన్స్ ఎంతో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. నిన్న హరిహర వీరమల్లు మూవీ చాలా గ్రాండ్గా దాదాపుగా వరల్డ్ వైడ్గా 2850 థియేటర్స్లో రిలీజ్ అయింది. వీటిలో ఏపీ అండ్ తెలంగాణ నుండి 1300 థియేటర్స్లో రిలీజ్ అయితే పాన్ ఇండియా వ్యాప్తంగా 750 థియేటర్స్లో రిలీజ్ అయింది. ఓవర్సీస్ నుండి ఒక 800 థియేటర్స్లో రిలీజ్ అయింది. ఈ విధంగా మొత్తం మీద హరిహర వీరమల్లు నిన్న 2850 థియేటర్స్లో రిలీజ్ అయింది. మరి ఈ మూవీకి బిజినెస్ వచ్చేసి 127 కోట్ల వరకు జరిగింది. అంటే 128 కోట్ల షేర్ టార్గెట్తో ఈ మూవీ బరిలోకి దిగింది. అంటే లాంగ్ రన్లో గ్రాస్ వచ్చేసి ఒక 250 కోట్ల వరకు రాబడితే ఈ మూవీ హిట్ లిస్ట్లోకి వెళ్తుందన్నమాట. అయితే ఈ మూవీకి రిలీజ్ డే కంటే ముందే పెయిడ్ ప్రీమియర్స్ అనేవి వేశారు. అయితే పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా ఏపీ అండ్ తెలంగాణలో దాదాపుగా ఒక 11 కోట్ల వరకు రాబట్టింది. ఇక రెస్ట్ ఆఫ్ ది ఇండియా ఒక 2 కోట్ల వరకు రాబట్టింది. ఈ విధంగా పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా ఈ మూవీకి 13 కోట్ల వరకు గ్రాస్ అనేది వచ్చింది. నిన్న జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ మొత్తం మీద ఒక 45 కోట్ల వరకు రాబట్టింది. ఇక ఆ విషయం పక్కన పెడితే అడ్వాన్స్ బుకింగ్స్ అలాగే పెయిడ్ ప్రీమియర్స్ ఇవన్నీ కలిపి మొత్తం మీద ఏపీ అండ్ తెలంగాణలో నిన్న 35 నుండి 40 కోట్ల వరకు ఈ హరిహర వీరమల్లు మూవీ రాబట్టింది. అదేవిధంగా రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి ఒక 10 కోట్ల వరకు గ్రాస్ రాబడితే ఓవర్సీస్ నుండి ఒక 20 కోట్ల వరకు గ్రాస్ అనేది ఈ హరిహర వీరమల్లు డే 1 రాబట్టింది. ఈ విధంగా ఒక 65 నుండి 70 కోట్ల వరకు ట్రేడ్ ప్రకారం ఈ మూవీ అయితే గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఇవన్నీ కూడా ట్రేడ్ లెక్కలు అనమాట. ఇంకా అఫీషియల్ లెక్కలు అనేవి బయటకు రాలేదు. మరి మనమైతే నిన్న ఒక 90 కోట్ల వరకు గ్రాస్ వచ్చే అవకాశం ఉందని చెప్పుకున్నాం. ఒక 80 నుండి 90 కోట్ల వరకు. అయితే ఈ మూవీకి నెగిటివ్ టాక్ రావటం, ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ అయితే ఈ మూవీని ట్రోల్ చేయటం, ఈ విధంగా కొంచెం ఎఫెక్టే పడిందని చెప్పవచ్చు. అలాగే వర్షాలు కూడా కొంచెం భారీగానే ఉన్నాయి కాబట్టి కొన్ని చోట్ల డ్రాప్స్ అయితే గట్టిగా ఉన్నాయి. ఓవరాల్గా ఈ మూవీ అయితే డే 1 ట్రేడ్ ప్రకారం 70 కోట్ల వరకు రాబట్టింది. మరి అఫీషియల్ పోస్టర్ వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మరి అది మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.